శత్రువులంతా ఒక్కటైనప్పుడు మన అస్త్రం అంతకంటే పవర్ఫుల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటే, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఒకటే అంటూ ఇటు కాంగ్రెస్ వాళ్ళేమో బీజేపీకి బీఆర్ఎస్కి జట్టు కట్టేస్తారు, బీఆర్ఎస్ వాళ్ళేమో కాంగ్రెస్కి బీజేపీకి జట్టు కట్టేస్తారు. దీంతో బీజేపీకి కొత్తగా రావడానికి ఎవరి కాళ్ళని అడ్డుపడతా ఉన్నటువంటి సందర్భంలో మొన్న ఏం చేశారు, అటు బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు చక్కటి స్టేట్మెంట్ ఇచ్చారు, చెప్పుచ్చు కొడతాం అట్లా అన్నోళ్ళని. దాంతో ఇద్దరికి కూడా ఉలిక్కిపడ్డారు. ఆ ఇంపాక్ట్ ఏమైంది, అర్జెంటుగా ఇప్పుడు బీఆర్ఎస్ ఎంపీలు, సిట్టింగ్ ఎంపీలు వచ్చి బీజేపీలు చేరారు. అంటే అవతలోళ్ళు రెచ్చిపోతున్నప్పుడు, తప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు అట్లాంటి ఒక జలక్ ఇవ్వాలి. ఇప్పుడు అన్నామలై అట్లాంటి జలక్ ఇచ్చారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో సినిమా యాక్టర్ విజయ్ కొత్తగా పార్టీ పెట్టుకున్నాడు. అట్లాగే ఏఐఏడిఎంకే, డిఎంకే అందరూ కూడా సిఏఏ అంటే భారతదేశంలో ఉన్న ముస్లింలకు అన్యాయం అయిపోతుంది, భారతీయ ముస్లింల పట్ల వివక్ష, భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అంటూ ప్రచారం చేస్తున్నటువంటి వేళ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. సిఏఏ ద్వారా ఒక్కరికైనా సరే భారతదేశంలో బ్రతుకుతున్న వాళ్ళకి మీద ఒక్కళ్ళ మీద ప్రభావం చూపెట్టిన, లేదా ఒక్క ముస్లింకి అన్యాయం జరుగుతుందని నిరూపించిన ₹1 కోటి నజరానా ఇవ్వబడుతుందంటూ తమిళనాడు బీజేపీ తరఫున ప్రకటించారు. తద్వారా షాకింగ్ స్టేట్మెంట్ అయింది.